రంజాన్ అనగానే అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది హలీం. కానీ ఈ హలీం ఇండియా డిష్ కాదు. బట్ అసలు ఇది ఇండియాకి ఎలా వచ్చింది? హైదరాబాద్ లో మిడ్ నైట్ అయినా ఈ లైన్స్ తగ్గవు. కానీ ఈ లైన్ లో నిలిచిన వాళ్ళందరూ ముస్లిమ్సా? కాదు. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ ఒకటే లైన్ లో నిల్చొని ఒకటే ఫుడ్ కోసం వెయిట్ చేస్తారు. హలీం ఒరిజిన్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న హరీస్ అనే డిష్ నుండి అరబ్ ట్రేడర్స్ ముఘల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఇండియాకి వచ్చింది. ఆ టైంలో ముఘల్స్ హైదరాబాద్ కి తీసుకొచ్చారు. కానీ హైదరాబాద్ లో మొత్తం చేంజ్ అయింది. ప్లెయిన్ హరీస్ ని మన టేస్ట్ ప్రకారం స్పైసెస్, ఫ్రైడ్ ఆనియన్స్, గీతో అప్గ్రేడ్ చేసి అవర్స్ పాటు దమ్ లో స్లోగా కుక్ చేసి ఫ్లేవర్ఫుల్ అండ్ రిచ్ హలీం గా మార్చారు. ఈ వర్షన్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. హైదరాబాదీ హలీం కి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. ఫస్ట్ మీట్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా టు రిసీవ్ అ జిఐ ట్యాగ్ విచ్ మీన్స్ ఒరిజినల్ ఆథెంటిక్ హలీం. రంజాన్ అంటే హలీం ఆర్ 30 రోజులు సన్ రైజ్ నుంచి సన్సెట్ దాకా ఫుడ్, ఈవెన్ వాటర్ కూడా తాగకుండా ఉండడం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ కంట్రోల్, గ్రాటిట్యూడ్ అండ్ షేరింగ్. ఇండియా ఈజ్ ఓన్లీ ఫర్ హిందూస్ అని నమ్మే వాళ్ళకి ఇది ఒక బిగ్ ఆన్సర్. చెన్నైలో కొన్ని టెంపుల్స్ లో హిందూస్ ఇఫ్తార్ మీల్ సర్వ్ చేస్తారు. హైదరాబాద్ లో నాన్ ముస్లిమ్స్ కూడా ఇఫ్తార్ కి జాయిన్ అవుతారు. ముంబై, ఢిల్లీ ఇంకా చాలా సిటీస్ లో హిందూస్ కూడా రంజాన్ ని సెలబ్రేట్ చేస్తారు. ముస్లిమ్స్ కూడా హోలీ, గణేష్ చతుర్థి, దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇండియా హోల్డ్స్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా.